విజయనగరం పట్టణంలోని గూడిషెడ్ ప్రాంతంలో ఉన్న శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారి ఆలయంలో కార్తీక మాసం చివరి సోమవారం ఉత్సవాలను పురస్కరించుకుని ఆలయ ప్రాంగణంలో భారీ అన్న సమారాధన కార్యక్రమం జరిగింది. పట్టణంలోని వివిధ ప్రాంతాల నుంచి సుమారు 5,000 మంది భక్తులు పాల్గొని స్వామివారి ప్రసాదాన్ని స్వీకరించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఆలయ చైర్మన్ రయి శంకర్ రెడ్డి మాట్లాడుతూ కార్తీక మాసం ప్రారంభం నుంచి ఆలయంలో నిర్వహించిన వివిధ కార్యక్రమాలను వివరించారు. అన్నదానం ఏర్పాట్ల గురించి తెలియజేస్తూ వందలాది మంది భక్తులు అందజేసిన విరాళాలతో ఈ భారీ అన్న సమారాధన కార్యక్రమాన్ని నిర్వహించామని తెలిపారు. అనంతరం ఆలయ ఈవో శ్రీనివాసరావు, ఆలయ పురోహితులు కిషోర్ శర్మ మాట్లాడుతూ ఆలయంలో గత నెల రోజులుగా నిర్వహించిన విశేష పూజా కార్యక్రమాలను తెలియజేశారు. ఈ అన్నదాన కార్యక్రమం విజయవంతం చేసేందుకు ఆలయ కమిటీ ప్రతినిధులు పూర్తి సహాయ సహకారాలను అందించారు. అన్నదాన కార్యక్రమానికి విచ్చేసిన వేలాది మంది భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని ఏ విధమైన అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పట్టణ పోలీసులు గట్టి బందోబస్తు నిర్వహించారు. అలాగే పోలీసు వారు కూడా ఎంతో సహాయపడడం, ఎవరు కూడా వృధా చేయకూడదు. ఈ యొక్క ప్రసాదం అంతటి కూడా స్వామివారికి నివేదించి తర్వాత భక్తులందరూ కూడా పంచడం జరుగుతుంది. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, హర హర మహాదేవ శంభో శంకర. కొంచెం లోపలికి వెళ్ళిపోవాలి, పెద్దయ్య లోపలికి ఈ యొక్క ప్రసాదం కార్తీక మాసం మంగళవారం ఈరోజు ఎంతో పవిత్రమైన ప్రసాదం. మన సెవియకు నివేదన పెట్టి మనందరం ఎవరో చేస్తున్నారో మనకెందుకంటే మన దేవుడి గొడవలు కాకుండా అందరూ క్రమశిక్షణలో ప్లేట్లు ఆ యొక్క ప్రభుత్వాన్ని ఈరోజు మన ఉమారామలింగేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో మహాప్రసాదన కార్యక్రమం జరుగుతుంది. భక్తులన్నీ కూడా పడుకునేలా జరుగుతుంది. ప్రసాదాన్ని ఎవరు కూడా వృధా చేయకూడదు. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, హర హర మహాదేవ శంభో శంకర, హర హర మహాదేవ శంభో శంకర. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, శంకర. శ్రీ సుబ్రహ్మణ్య స్వామి దేవస్థానం గూడిషెడ్ నందు వెలిసి ఉన్న శ్రీ ఉమారామలింగేశ్వర ఆలయంలో కార్తీక మాస సంబరాలు చాలా ఉత్సాహంగా ఘనంగా జరిగాయండి. అలాగే ఈరోజు మహాశివరాత్రి సందర్భంగా సుమారు 5,000 నుంచి 6,000 మంది వరకు అన్న సమారాధన కార్యక్రమం చాలా అద్భుతంగా జరుగుతుందండి. అలాగే ఉదయం నాడు ప్రాతకాలం నాడు స్వామివారికి రుద్రాభిషేకంతో పాటు అలాగే ఇవాళ అన్నాభిషేకం కూడా చేయడం జరిగింది. భక్తులు చాలామంది వచ్చి దర్శించుకొని స్వామివారిని తీర్థ ప్రసాదాలతో పాటు ఇవాళ అన్న సమారాధన కార్యక్రమం కూడా చాలా ఘనంగా వచ్చారండి. అలాగే కార్తీక మాసంలో ఏర్పడినటువంటి 4 సోమవారాలతో పాటు ఏకాదశులు, ద్వాదశులతో పాటు మనకి పౌర్ణమి రోజు జ్వాలాత్వారణము, అలాగే నిత్యము వెలిగించే మన ఆకాశ దీపంతో పాటు ఈ 30 రోజులు
చాలా ఘనంగా జరుగుతున్నాయండి. మనకి ఎప్పటిలాగే ఈసారి కూడా కార్తీక మాస సంబరాలు చాలా ఘనంగా జరుగుతున్నాయి. అలాగే ఈ కార్యక్రమాన్ని సహకరించిన భక్తులకి, అలాగే ఎండోమెంట్ వారికి, అలాగే మా ఈవో శ్రీనివాస్ గారికి, అలాగే మా అర్చకులు కిషోర్ శర్మ గారికి అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ రేయి శంకర్ రెడ్డి, చైర్మన్ అండి. విజయనగరం జిల్లా గూడ్ షెడ్ నందు వేయించేస్తున్న శ్రీ సుబ్రహ్మణ్య దేవస్థానం అతి పురాతనమైన ఈ దేవస్థానం నందు ఉపాలయమైన ఉమా నీలకంఠేశ్వర స్వామి మరియు గౌరీదేవి అమ్మవార్లు ఆలయములు కలవు. ఈ దేవస్థానం నందు కార్తీక మాసం సందర్భంగా ప్రతి సంవత్సరం కూడా అధిక సంఖ్యలో భక్తులు ఈ కార్తీక మాసం 4 సోమవారాలు మరియు కార్తీక పౌర్ణమి కూడా విశేషంగా దర్శించుకోవడం, ఈ చుట్టుపక్కల ప్రాంతాల నుంచి కూడా, ఈ దూర ప్రాంతాల నుంచి కూడా ఈ దేవస్థానానికి అతి పురాతన దేవాలయం కాబట్టి ఈ దేవాలయంకి వచ్చి ఈ స్వామివారిని దర్శించుకున్నట ప్రతి సంవత్సరం ఆనవాయితీగా జరుగుతుంది. అలాగే ప్రతి సంవత్సరం కూడా, అలాగే ఇప్పుడు ప్రతి నెల కూడా మాస శివరాత్రి సందర్భంగా ఈ అన్న వితరణ కార్యక్రమం ప్రతి మాస శివరాత్రికి జరుగుతుంది. కానీ ఈ కార్తీక మాసం సందర్భంగా ఈ 5,000 మందికి పైగా భక్తులు ఇచ్చిన విరాళంతో ఈ కార్యక్రమం ఈ ప్రతి సంవత్సరం కూడా జరుగుతుంది. అలాగే ఈ సంవత్సరం కూడా అత్యంత భారీగా ఇంకా 5,000 మందికి ఇంకా ఎక్కువగా వచ్చేటకు అవకాశం ఉంది. ఈ అన్నప్రసాదం స్వీకరించడానికి చుట్టుపక్కల ప్రాంతాల నుంచి కూడా, దూర ప్రాంతాల నుంచి కూడా ఈ స్వామివారి దర్శనానికి వచ్చి అలాగే అన్న ప్రసాద వితరణ తీసుకొని స్వామివారి ఆశీస్సులు పొందవలసిందిగా కోరడమైంది. మన ఉమారామలింగేశ్వర స్వామి ఆలయంలో ఎంతో నెల రోజులు కూడా ఎంతో వైభవంగా, ఎంతో కార్యక్రమాలు ఎంతో విజయవంతంగా జరిగాయి. అలాగే మన సుబ్రహ్మణ్య స్వామి గారి ప్రతి మంగళవారం పూజా కార్యక్రమాలు, అలాగే మన శివయ్యకు ప్రతి సోమవారం కూడా అభిషేకం సాయంత్రం 6 గంటలకు ఎంత పంచాయత కార్యక్రమం ఎంతో వైభవంగా జరుగుతుంది. అలాగే ఈరోజు మహాశివరాత్రి సందర్భంగా మన స్వామివారికి 5,000 నుండి 6,000 మంది వరకు కూడా ఈ యొక్క ప్రసాదాన్ని ఎంతో భారీ ఎత్తులో అన్ని రుచికరమైన వంటలతోటి ఎంతో ఏర్పాటు చేయడం జరిగింది. వాళ్ళందరికీ కూడా మా ధన్యవాదాలు. ఈ యొక్క అందరూ కూడా సహకరించి సహాయ సహకారాలు అందించి ఇంకా ఈ ఆలయాన్ని అభివృద్ధికి ముందందరూ తోడ్పడతారని నమస్కరిస్తున్నాం. సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి దేవస్థానం గూడ్షెడ్ జంక్షన్ కంటోన్మెంట్ విజయనగరం ఉపాలయంగా వేంచేసి ఉన్నటువంటి శ్రీ ఉమారామలింగేశ్వర స్వామి వారికి ఈరోజు కార్తీక మహాశివరాత్రి సందర్భంగా ఉదయం నుంచి స్వామివారిని దర్శనం చేసుకున్నారు భక్తులు. అలాగే అనంతరం 11 గంటలకి స్వామివారికి అన్నాభిషేక కార్యక్రమం జరిగింది. పక్షంలో అత్యంత వైభవంగా ఈ యొక్క కార్యక్రమం జరిగింది. అలాగే ఆ అన్నాభిషేకం చేసిన అన్నాన్ని ప్రసాదంగా ప్రతి ఒక్క పదార్థంలో కూడా ఆ ప్రసాదాన్ని కలిపి 11 రకములతో భక్తులకి చేకూర్చడం జరిగింది. అలాగే ఈ అన్నప్రసాదానికి పోలీస్ శాఖ వారు, మా దేవస్థాన సిబ్బంది, అలాగే భక్తులు మిగతా వారు కూడా ప్రోత్సాహంతో ఈ యొక్క కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగింది. ప్రతీ నెల ఈ అన్న సమారాధన కార్యక్రమం దేవస్థానం వారి యొక్క సహాయ సహకారములు, అలాగే చైర్మన్ గారి యొక్క సహాయ సహకారములు, భక్తుల యొక్క సహాయ సహకారములతో అత్యంత వైభవంగా జరుగుతూ వస్తున్నది. ఈ కార్తీక మాసం మాస శివరాత్రి సందర్భంగా సుమారుగా 5,000 మందికి ఈ అన్న సమారాధన వితరణ కార్యక్రమం జరుగుతున్నది. ఇలా ప్రతి నెల కూడా చేస్తూ దినదిన ప్రవర్ధమానంగా ఈ ఆలయం వెలుగుతుంది. కాబట్టి భక్తులందరూ కూడా వచ్చి స్వామివారి యొక్క అన్నప్రసాదాన్ని కూడా స్వీకరించి ధన్యులు కాగలరు.